డాక్టర్ గారు, వేరికోసిల్ అంటే ఏమిటి? దానివల్ల ఎటువంటి బాధలు అనిపిస్తాయి? నష్టం ఏం కలుగుతుంది? వేరికోసిల్ అనేది ఒక వాస్కులర్ డిసీజ్ అండి. వాస్కులర్ అంటే రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి. వ్యాధి అనొచ్చు, లేదు కూడా రక్తనాళాలు ఉబ్బుతాయి. ఏ రక్తనాళాలు మన శరీరంలో 2 రకాలు ఉంటాయి, ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని ఉంటాయి. ఆర్టరీస్ అనేది ఏం చేస్తాయి, గుండె నుంచి రక్తాన్ని తీసుకుని శరీరంలో అన్ని అవయవాలకి మంచి రక్తం సప్లై చేస్తుంది, ఆక్సిజను, న్యూట్రిషన్ అండి. వెయిన్స్ ఏం చేస్తాయి, ఈ కణాల నుంచి అక్కడున్న వేస్ట్ ప్రొడక్ట్స్ని కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని గుండెకి తీసుకెళ్ళి అక్కడి నుంచి లంగ్స్కి వెళ్ళి దాన్ని మళ్ళీ శుద్ధి చేసి లంగ్స్ ద్వారా ఆక్సిజన్ నింపుకుని అది మళ్ళీ గుండెకి వచ్చి మళ్ళీ ఆర్టరీస్ ద్వారా రక్తం బయటకు వస్తుంది. ఈ రంగా శరీరంలో నిరంతరం మన నాడు కొట్టుకోవడం అన్నిసార్లు గుండె కొట్టుకుంటాం అనమాట. అన్నిసార్లు గుండెలోకి మన శరీరంలో రక్తం లోపలికి వెళ్ళడం, శుద్ధి అవ్వడం, మళ్ళీ శుద్ధి అయిన రక్తం మళ్ళీ ఆర్టరీ ద్వారా అందడం, వెయిన్స్ ద్వారాము ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళి చేయడం జరుగుతుంటుంది. ఈ వెయిన్స్ ఏవైతే వెయిన్స్ అంటున్నామో అవి ఉబ్బుతాయి. ఈ ఉబ్బడం అనేది కొంతమందికి పుట్టుకతోనే డిఫెక్ట్ ఉండొచ్చు. మీరు చూసి ఉంటారు, కొంత కాళ్ళ మీద ఉబ్బిన రక్తనాళాలు ఉంటాయి, పిల్లల మిలికలు తిరుగుంటాయి. కొన్ని పెద్దవాళ్ళు మీరు చూస్తే వాళ్ళ కాళ్ళ మీద ఉంటాయి. అక్కడ కొంతమంది కాళ్ళ మీద ఉబ్బితే, కొంతమంది తొడ దగ్గర ఉబ్బితే, కొంతమందికి ఈ మన బీజకోశంలో టెస్టికల్స్ అయితే స్క్రోటం ఉంటుంది, స్క్రోటం లోపల ఉబ్బుతాయి. ఈ బీజకోశంలో అంటే టెస్టికల్స్ ఉన్నటువంటి ఉబ్బితే దాన్ని వేరికోసిల్ అంటాం. ఈ వేరికోసిల్ అనేది 3 గ్రేడ్స్ ఉన్నాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, 4 గ్రేడ్స్ ఉన్నాయి. 4 గ్రేడ్స్. గ్రేడ్ 1 అనేది మనం చేతితో పాల్పెట్టి చేయలేం. గ్రేడ్ 2 కూడా అంత తేలిగ్గా జరగదు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 మాత్రం చేతికి తగ్గుతాయి ఉబ్బి. 4 బాగా బ్యాగ్ ఆఫ్ పామ్స్ అంటాం, అలాగే తగ్గుతాయి. మనకు నష్టం జరిగేది వేరికోసిల్ వల్ల నష్టం జరిగేది గ్రేడ్ 1 నష్టం ఉండదు, గ్రేడ్ 2 కొద్దిగా ఉంటుంది నష్టం, గ్రేడ్ 3 వాళ్ళకి నష్టం ఉంటే గ్రేడ్ 4 వల్ల బాగా నష్టం ఉంటుంది. అంచేత ఏ రకమైన నష్టం అంటే దానివల్ల ఏంటంటే ఈ వేరికోసిల్ నరాలు ఈ స్ఫోటనలు ఉబ్బి ఉండడం వల్ల టెస్టికల్స్ హీట్ ఎక్కుతాయి. టెస్టికల్స్ ఎప్పుడు కూడాను రక్తంలో ఉన్న వేడి కంటే వాటికి ఒక 1 డిగ్రీ సెంటిగ్రేడ్ తక్కువ ఉండాలి. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ 1 డిగ్రీ తక్కువ ఉండాలంటే మరి రక్తం హీట్ వెయిన్స్ అన్ని నాకు ఉబ్బి ఉంటాయి, రక్తం వేడి దానికి తగులుతుంది కదా, వేడితే అవి వాటి యొక్క ఫంక్షన్ దెబ్బతింటుంది. టెస్టికల్స్ 2 రకాల వృషణాలు 2 రకాల ఫంక్షన్ అవుతాయి. ఒకటి వీరికణ ఉత్పత్తి చేయడం, రెండోది చక్కగా టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేయడం. అంచేత ఎప్పుడైతే వెయిన్స్ ఉబ్బి అక్కడ ఉంటాయో బీజకోశలు ఉంటాయో టెస్టికల్స్ యొక్క ఫంక్షన్ దెబ్బతింటుంది. దానివల్ల ముఖ్యంగా ముందుగా జరిగేది అంటే వీరికణాల సంఖ్య తగ్గిపోతుంది. వీరికణ సంఖ్య బాగా తగ్గిపోతే పిల్లలు పుట్టరు, సంతానం కలగదు. ఎందుకంటే వీరికణాలు కావాలి కదా సంతానం. లేదా టెస్టికల్స్ కొంతమందికి ఎట్రఫీ ఎండిపోతాయి, అది చిన్నవైపోతాయి, ఎట్రఫీ కండిషన్ డెవలప్ అవుతుంది. అయిపోతే దానివల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. తగ్గడం వల్ల సెక్స్ కూడా డౌన్ ఒక లిబిడో తగ్గుతుంది, సెక్స్ కూడా తగ్గినట్టు అవుతుంది అన్నమాట. అంచేది గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నవాళ్ళు మాత్రం సర్జరీ చేయించుకోవడం మంచిది. వేరికోసిల్ సర్జరీ దానికి 2 రకాలు. ఒకటి అవన్నీ కట్ చేసి తీసేసిన, ఒకటి లైగేషన్ అంటాం, వేరికోసిల్ లైగేషన్. ఆ వేరికోసిల్ లైగేషన్ చేసినట్లయితే చాలా వరకు ఒకటి టెస్టికల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి, రెండోది వీరికణాలు బాగా ఉంటాయి. అయితే ఒకసారి డ్యామేజ్ బాగా అయిపోయిన తర్వాత మాత్రం చేసిన తర్వాత రిజల్ట్స్ తక్కువ రిజల్ట్స్ వస్తాయి. మంచి రిజల్ట్స్ రావాలంటే బిగినింగ్లో అని ఎప్పుడైతే వేరికణాలు డౌన్ అయిపోతున్నాయి అనేది తెలుసుకున్నప్పుడు డాక్టర్ చెప్పినట్లు వెంటనే ఆపరేషన్స్ కూడా కరెక్ట్ పేషెంట్గా డిసైడ్ చేస్తారు, డాక్టర్ డిసైడ్ చేస్తారు. డాక్టర్ చేయించుకోండి చేయించుకోవాల్సిందే. చేయించుకోకపోతే తర్వాత 2 రకాల నష్టం అయిపోయి కదా. ఒకటి వీరికణాలు తగ్గిపోతే సంతానం కలిగేది తగ్గిపోతుంది, సంతానం కలిగే పద్ధతి తగ్గిపోతుంది. లేదా సెక్స్ కూడా డౌన్ అవడానికి అవకాశం ఉంది. అయితే సెక్స్ డౌన్ అనేది తక్కువ, సంతానం కలిగే పరిస్థితి తక్కువ. అంచేత టెస్టిస్ కూడా డ్యామేజ్ అవుతుంటే వెంటనే మాత్రం చేయించుకోవాలి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. అంటే వేరికోసిల్ గ్రేడ్ 2 గించే మొదలవుతుంది నష్టం, కొంతమంది గ్రేడ్ 2లోనే నష్టం మొదలవుతుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4 మాత్రం తప్పకుండా నష్టం కలిగిస్తుంది. దానివల్ల నష్టం ఎగులుతుంటే
టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి, వీరి కణాలు తగ్గుతాయి. అంటే వేరుకోసేలు అనేది డాక్టర్ చెప్పిన అంతగా మందుల ద్వారా వేరుకోసేలు. ఎందుకంటే రక్తాలు ఉబ్బున్నాయి, ఉబ్బిన దాన్ని దాన్ని లైగేట్ చేసి వాటి ఫంక్షన్ లేకుండా అవి ఉబ్బిన వాటిని లేకుండా చేసుకోవాలి అంతే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.